హలో అందరికీ. సండే ఈవినింగ్ ఇలా గ్రేప్స్ జ్యూస్ తాగిన కొంతసేపటికి ఈరోజు సండే కాబట్టి అందరు ఇంట్లోనే ఉన్నారు. అందరి కోసం ఇలా ఆలుగడ్డ బజ్జీ చేస్తున్నాను. సండే ఈవినింగ్ స్నాక్స్ లాగా. శనగపిండిలో కొంచెం వాము, జీలకర్ర, కారం, ఉప్పు వేసి పిండి తడుపుతున్నాను. పక్కన మా చెల్లి ఆలుగడ్డ కట్ చేస్తుంది. తను ఆలుగడ్డ కట్ చేసి వచ్చి తనే బజ్జీలు వేస్తుంది. ఆలుగడ్డ బజ్జీ సండే ఈవినింగ్ అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి బయట నుంచి కాకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా మా చెల్లి ఆలుగడ్డ కట్ చేసి తన ఇక్కడ బజ్జీలు వేస్తుంది. చూసారా, ఇలా కడాయి పెట్టుకొని కడాయిలోకి ఎన్ని సరిపోతే అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. తనైతే బజ్జీలు వేయించుతుంది, నేను పక్కన ఉండి వీడియో తీస్తున్నా. ఈరోజు నేను వీడియోగ్రాఫర్. ఇలా బజ్జీలన్నీ వేసుకొని వేయించుకోవాలి. వేడివేడిగా చాయ్ పక్కన బజ్జీలు. సండే సాయంత్రం అందరితో కలిసి కాసేపు అలా ముచ్చట్లు పెట్టుకుంటూ బజ్జీలను ఎంజాయ్ చేయాలి. బజ్జీలు ఆలు అయిపోయిన తర్వాత అదే పిండిలోకి కొంచెం మిరపకాయ బజ్జీలు కూడా వేసాము. పిండి మిగిలింది, దాంట్లోకి మిరపకాయలు కట్ చేసి మిరపకాయ బజ్జీ చేసాము. మసాలా స్టఫింగ్ ఏం లేకుండా సింపుల్గా మిరపకాయకి ఘాట్లు పెట్టి తడిపిన పిండిలో కలిపి ఇలా బజ్జీలు వేసాను. ఓవర్ మసాలా లేకుండా సింపుల్గా మిరపకాయ బజ్జీలు చేస్తూ కొన్ని మాడిపోయాయి. వీడియో తీస్తున్నా కాబట్టి కొన్ని మాడిపోయినాయి. మాడిపోవడం అంటే మరీ అంత కాదు, కొంచెం కలర్ ఎక్కువ వచ్చిందనమాట, అంతే. మరి ఏం మాడిపోలేదు. ఇలా మిరపకాయ బజ్జీలన్నీ అయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్లోకి వైట్ రైస్, సింపుల్గా తెల్లన్నం. కలర్ రైస్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా వద్దు, స్నాక్స్ ఓవర్ అయిపోయినాయి కదా అని చెప్పేసి వైట్ రైస్ పెట్టేసిన. చూసారా, ఇక్కడ నేను చేసిన మిరపకాయ బజ్జీలు, ఆలు బజ్జీ. ఇంకా కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఇది కొంచెం వెరైటీగా చేసా. చికెన్ మామూలుగా అయితే నూనె వేసి దాంట్లోకి ఆనియన్స్ వేయించిన తర్వాత చికెన్ వేస్తారు, కానీ నేను మాత్రం ఫస్టే ఆనియన్స్, ఉప్పు వేసి వాటిని బాగా ఉడకబెడితే టేస్ట్ బాగుంటుంది. చికెన్ సాఫ్ట్గా ఆనియన్ ఫ్లేవర్తో టేస్ట్ ఉంటుంది చికెన్. కాబట్టి నేను ఫస్ట్ ఆనియన్, ఉప్పు, చికెన్ వేసి ఉడకబెట్టి అది ఉడుకుతుంటే నీరంతా వచ్చి ఆ నీరంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకొని మిగతా ప్రాసెస్ అంతా చేస్తాను. టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు. ఈరోజు నేను చికెన్లోకి బియ్యం పిండి వేసాను. బియ్యం ఒక గంట సేపు నానబెట్టుకొని దాని